హాయ్ హలో అందరికీ. ఇవాళ మనం కెరీర్ రెడీనెస్ అండ్ ప్లేస్మెంట్ ప్రిపేర్నెస్ గురించి తెలుసుకుందాం. మన టార్గెట్ ఆడియన్స్ ఎవరు అని అంటే బీటెక్ స్టూడెంట్స్. అది నాట్ ఓన్లీ ఫర్ ఫైనల్ ఇయర్స్ అండి. సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ నుంచి కూడా మీరు ఈ మొత్తం ఎలా ఉంటుంది, ఎలా ప్రిపేర్ అవ్వాలని తెలుసుకుంటే ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్ ఫర్ యువర్ ప్లేస్మెంట్స్. అండ్ కోర్ అండ్ ఐటీ బ్రాంచెస్ అందరికీ కూడా ఇది కవర్ అవుతుంది. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే కెరీర్ రెడీనెస్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాం. కాన్ఫిడెన్స్ అండ్ ఇండిపెండెన్స్. అంటే మీకు పర్సనల్ గ్రోత్కి, సెల్ఫ్ రిలయన్స్కి ఇది యూజ్ అవుతుంది. స్కిల్ గ్యాప్ రిడక్షన్ అంటే బ్రిడ్జెస్ ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ నీడ్స్. అంటే మనం చదువుకున్న ప్లేస్కి, జాబ్ చేసే ప్లేస్కి రిక్వైర్మెంట్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి ఆ గ్యాప్ని ఫుల్ఫిల్ చేయడానికి మీకు ఈ క్లాస్ ఉపయోగపడుతుంది. రియల్ వరల్డ్ జాబ్ ప్రిపరేషన్ అంటే ఇంజనీరింగ్లో చదువుకున్నట్లుగా బయట జాబ్ చేసే చోట ఎన్విరాన్మెంట్ ఉండదు. ఇది వేరే, అది వేరే అనమాట. ఆ రెండిటికి డిఫరెన్స్ అనేది మీరు డెఫినెట్గా తెలుసుకోవాలి. అండ్ ఫైనల్గా కెరీర్ రెడీనెస్ అంటే ఏంటి, కోర్ ప్రిపరేషన్ ఫర్ ఫ్యూచర్ సక్సెస్. ఇక్కడ కోర్ ప్రిపరేషన్ అంటే ఏంటంటే మీ కన్సర్న్డ్ సబ్జెక్ట్లో మీరు నాలెడ్జ్ ఎంతవరకు ఉంది, దాన్ని ప్రజెంట్ చేసే ప్రాసెస్ని ఎలా ఉంది అనేది అనమాట. వై కెరీర్ రెడీనెస్ మ్యాటర్స్. మార్క్స్ అలోన్ డు నాట్ గ్యారంటీ జాబ్స్. అంటే సిజిపిఏ ఉంది కాబట్టి డెఫినెట్గా జాబ్ వస్తుంది అని అనుకోవడానికి లేదు. మనకి మార్క్స్తో పాటు, నాలెడ్జ్తో పాటు ఇంకా కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. అవేంటి అని అంటే రిక్రూటర్స్ ఏమేమి చూస్తారు అనేది కూడా మనకు తెలియాలి. అంటే ఏం చూస్తారు అంటే మేజర్గా యాటిట్యూడ్ ప్లస్ స్కిల్స్. సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ క్రిటికల్. మీరు ఇంటర్వ్యూర్ దగ్గర ఆ ఫస్ట్ ఇంప్రెషన్ ఏదైతే ఉందో అది బెస్ట్ ఇంప్రెషన్గా ఉండేలా చూసుకోవాలన్నమాట. ఈ సెషన్ ఎజెండా ఏంటంటే రెజ్యూమే బిల్డింగ్ గురించి, పర్సనల్ అటైర్ అండ్ గ్రూమింగ్, ఇంటర్వ్యూ ఎటికెట్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, మాక్ ఇంటర్వ్యూస్ గురించి మనం మాట్లాడుకుందాం. సో దాంట్లో ముందుగా మనం వాట్ ఈజ్ ఎ రెజ్యూమ్ గురించి తెలుసుకుందాం. మార్కెటింగ్ డాక్యుమెంట్. రెజ్యూమ్ అనేది మీకు ఇంటర్వ్యూర్కి మధ్యలో ఉన్న డాక్యుమెంట్ అనమాట. అంటే ముందు మీరు ఏదైనా కంపెనీకి మీ రెజ్యూమ్ని ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కానీ, లేదా ఒక కంపెనీకి డైరెక్ట్గా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు మీరందరూ ఇంటర్వ్యూ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ మీ రెజ్యూమ్స్ కలెక్ట్ చేసుకుని వాళ్ళు దాన్ని స్క్రీనింగ్ చేయడం కానీ జరుగుతుంది. ఏ కేసులో అయినా సరే మీకు ఇంటర్వ్యూకి మధ్యలో ఈ రెజ్యూమ్ అనేది చాలా క్రిటికల్ రోల్ ప్లే చేస్తుంది అనమాట. అంటే అది ఫస్ట్ స్క్రీనింగ్ టూల్ కింద చెప్పుకోవచ్చు. అందుకని అది ఎలా ఉండాలి, చాలా క్లియర్గా ఉండాలి, అండ్ కన్సైజ్గా ఉండాలి, ట్రూత్ఫుల్గా ఉండాలి. నెక్స్ట్ రెజ్యూమేలో కీ సెక్షన్స్ ఏమేమి ఉండాలి అనేది, అంటే మ్యాండటరీగా ఇవి కవర్ అవ్వాలి. ఏమేమి ఉండాలి, కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఉండాలి, మీ కెరీర్ ఆబ్జెక్టివ్ ఉండాలి, ఎడ్యుకేషన్ మీ క్వాలిఫికేషన్స్ అన్ని దాంట్లో మెన్షన్ చేయాలి, స్కిల్స్ ఏమున్నాయి అనేది దాంట్లో మెన్షన్ చేయాలి, ప్రాజెక్ట్స్ ఇంటర్న్షిప్స్ ఏమైనా చేస్తుంటే, అండ్ అచీవ్మెంట్స్. వీటిల్ని మనం దాంట్లో మొత్తం అన్నీ కవర్ అయ్యేలాగా రెజ్యూమేని ప్రిపేర్ చేయాలి. ఈ రెజ్యూమే ప్రిపరేషన్ ఎలా ఉండాలి అండ్ ఏటీఎస్ ఫ్రెండ్లీ అంటే ఏంటనే దాని మీద నేను ఇంకొక వీడియో చేశాను. అది ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే బ్రీఫ్గా రెజ్యూమేలో ఏమేమి ఉండాలని చెప్తున్నాం. ఇందులో మేజర్ ఇంపార్టెంట్ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెజ్యూమే ఫర్ ఫ్రెషర్స్ 1 పేజ్ సరిపోతుందండి. అది బాగా గుర్తుపెట్టుకోండి. దాంట్లోనే ఈ ఇన్ఫర్మేషన్ అంతా వచ్చేలాగా చూసుకోండి. రెజ్యూమే కస్టమైజేషన్ చేసేటప్పుడు అందరూ ఒకేలాగా రెజ్యూమేని ప్రిపేర్ చేయకూడదు. అండ్ సింపుల్గా ఏఏ టూల్స్ ఉన్నాయి కదా అని చెప్పేసి ఏదో ఒకటి అప్లోడ్ చేసేసి మీ డేటాని ఒక ఏఏ టూల్ ఇచ్చిన రెజ్యూమ్ని యాజ్ ఇట్ ఈస్గా తీసుకుని వెళ్ళటం కూడా కరెక్ట్ కాదు. దాంట్లో ఎలా ఏమేమి ఉండాలనేది క్లియర్గా చూసుకోవాలి. అన్నిటికీ కూడా రెజ్యూమ్ ప్రిపరేషన్లో కీ రోల్ ఏంటి అని అంటే జాబ్ డిస్క్రిప్షన్. మీరు ఏ జాబ్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ జాబ్కి సంబంధించిన డిస్క్రిప్షన్ క్లియర్గా తెలుసుకుని దానికి తగ్గట్లుగా రెజ్యూమ్ని మార్చుకోవాలి. అన్ని కంపెనీలకి ఒకటే రెజ్యూమ్ పనికిరాదు. సో ఐటీ రూల్స్కి వచ్చేసరికి మీరు ప్రోగ్రామింగ్, టూల్స్, ప్రాజెక్ట్స్ వీటి మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. కోర్ రోల్స్ ఏంటంటే కోర్ సబ్జెక్ట్స్, ఇంటర్న్షిప్స్, మీ ప్రాక్టికల్ ఎక్స్పోజర్ ఏమైనా ఉండుంటే అది.
గుడ్ రెజ్యూమ్ ఏంటంటే 1 పేజ్‌లో ఉండాలి. క్లీన్ ఫార్మాట్‌లో ఉండాలి. రిలవెంట్ స్కిల్స్ అంటే ఆ జాబ్ డిస్క్రిప్షన్‌కి తగ్గట్లుగా. అంటే సపోజ్ మీరు ఒక మార్కెటింగ్ జాబ్‌కి ఎళ్తున్నారనుకోండి. మార్కెటింగ్‌కి తగ్గ రిలవెంట్ స్కిల్స్ ఏమున్నాయి అనేది పెట్టాలి. అదే ఒక కోడింగ్ జాబ్‌కి ఎళ్తున్నారనుకోండి. కోడింగ్‌కి తగ్గ స్కిల్స్ ఏమున్నాయో పెట్టాలి. అదే ఒక కోర్ జాబ్‌కి ఎళ్తున్నారనుకోండి. సివిలో, ఎలక్ట్రికలో, మెకానికలో. సపోజ్ మీరొక సివిల్ కాంట్రాక్టర్ దగ్గర జాబ్‌కి ఎళ్తున్నారనుకోండి. బిల్డింగ్ ప్లానింగ్ వచ్చనుకోండి. దానికి సంబంధించిన స్కిల్స్ పెట్టాలి. అంతేగాని సివిల్ కాంట్రాక్టర్ దగ్గర జాయిన్ అవ్వడానికి నేను పైథాన్‌లో కోడింగ్‌లో బాగా చేస్తానని చెప్పేసి, అదే నాకు జావా ప్రోగ్రామింగ్ వచ్చిన వాళ్ళకి చెప్తే, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయరు. అలాంటి మిస్టేక్స్ జరగకుండా అంటే మనం ఏ రోల్ కోసమైతే అప్లై చేస్తున్నామో, ఆ స్కిల్స్ అక్కడ వస్తున్నాయా లేదనేది చూసుకోవాలి. క్వాంటిఫైడ్ అచీవ్‌మెంట్స్ అంటే ఏంటంటే, ఇక్కడ ఏదైనా అచీవ్‌మెంట్స్ ఏవైతే మీరు ఉన్నాయో, ఆ అచీవ్‌మెంట్స్‌ని కూడా మెన్షన్ చేయాలి. అదే అలా అని చెప్పేసి నంబర్ ఆఫ్ పేజెస్ పెట్టుకుంటా వెళ్తే, ఇంక్రీజ్ అవుతా ఉంటే నంబర్ ఆఫ్ పేజెస్ వాళ్ళు ఆ పేజెస్ అన్నీ చదవడానికి అంత వాళ్ళు పేషెన్స్‌గా ఉండరు కాబట్టి, 1 పేజ్ ఇన్ఫర్మేషన్ సింపుల్‌గా ఉండాలి. అన్ని పాయింట్లు కవర్ అవ్వాలి. బ్యాడ్ రెజ్యూమ్ ఏంటి? స్పెల్లింగ్ మిస్టేక్స్ చూసుకోకపోవడం, ఇర్రెలవెంట్ ఇన్ఫర్మేషన్. అంటే సపోజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక రెజ్యూమ్ ప్రిపేర్ చేసేటప్పుడు అక్కడ మీ పూర్తి అడ్రస్ విత్ పిన్ కోడ్ పెట్టారనుకోండి. అది వాళ్ళకి అవసరం లేదు. జనరల్‌గా లొకేషన్ అన్న చోట మీరు సపోజ్ విజయవాడనో, హైదరాబాదనో, బెంగుళూరనో, చెన్నై అనో మీరెక్కడుంటున్నారో ఆ ప్లేస్ అక్కడ మెన్షన్ చేస్తే సరిపోతది. అంతేగాని పూర్తి అడ్రస్, పిన్ కోడ్‌తో సహా అడ్రస్ మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే పాత రోజుల్లో అయితే మనకి కమ్యూనికేషన్ త్రూ లెటర్స్ ద్వారా జరిగేది కాబట్టి అక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగేది ప్రీవియస్‌గా. ఇప్పుడేంటంటే అంతా కూడా డిజిటలైజ్ అయిపోయిన తర్వాత మీ కమ్యూనికేషన్ అంతా కూడా త్రూ మెయిల్స్, వాట్సాప్స్ కూడా జరుగుతా ఉంటుంది. కాబట్టి వాళ్ళ లొకేషన్ అనేది ఎందుకు మీకు ఉపయోగపడుతుంది అనంటే, సపోజ్ మీరు అప్లై చేసిన రోలు బెంగుళూరులో ఉందనుకోండి. మీరు ఆల్రెడీ బెంగుళూరులోనే ఉన్నట్లుగా ఆ బెంగుళూరు అడ్రస్ ఇచ్చారనుకోండి ప్రెజెంట్ అడ్రస్‌లో. వాళ్ళేంటంటే వీళ్ళని ఇంటర్వ్యూకి కాల్ చేస్తే మనకు వాళ్ళు వెంటనే వస్తారు. ప్లస్ జాయిన్ అవ్వడానికి కూడా ఛాన్సెస్ ఎక్కువుంటాయనే దానికోసం తప్ప, మీ లొకేషన్‌తో మిగతా ఏమీ ఉపయోగం లేదు. అలాగే ఫాల్స్ క్లెయిమ్స్ ఏమి చెయ్యొద్దు. అంటే లేని టెక్నాలజీ తెలుసని గానీ, లేకపోతే స్కిల్స్ తెలుసని గానీ, లేని ఎక్స్‌పీరియన్స్‌ని గానీ చెప్పొద్దు. అండ్ ఫార్మాట్ చేసేటప్పుడు పూర్ ఫార్మాటింగ్ అంటే కొన్ని రైట్ అలైన్‌మెంట్, కొన్ని లెఫ్ట్ అలైన్‌మెంట్, కొన్ని సెంటర్ చేసుకోవటం, లేకపోతే ఓకే. మనం టెక్స్ట్ బాక్సులు అరేంజ్ చేయటం. సో మచ్ అంటే విపరీతమైన దాన్ని అపియరెన్స్ ఏదో పెరుగుతదని విపరీతమైన ఇది చేయడం అంత కరెక్ట్ కాదనమాట. అంటే ఏంటంటే సింపుల్‌గా ఉండాలి. సింగిల్ పేజ్ రెజ్యూమ్‌లో సింపుల్‌గా ఉండాలి. అండ్ ఓకే. సో మచ్ టేబుల్స్, ఇమేజెస్ లేకపోతే ఇంకోటి కూడా మనం దాంట్లో అన్నీ చేసేసి దాన్నేమి మనం మోడరేట్‌గా ఓకే. డెకరేట్ చేయాల్సిన అవసరం లేదు రెజ్యూమ్‌ని. అది చూసుకోండి. ప్రొఫెషనల్ అటైర్ ఇంపార్టెన్స్ ఏంటి అనంటే, మీరు ప్రొఫెషనల్ డ్రెస్ కోడ్ ఇక్కడ డ్రెస్ కోడ్ ప్రొఫెషనల్ అటైర్‌లో ఏంటంటే మీరెళ్ళేటప్పుడు కరెక్ట్‌గా ప్రాపర్ వేలో వెళ్తూ ఉంటే ఇంటర్వ్యూకి ఎలా ఎళ్ళాలనేది మనకొక ఐడియా ఉందనుకోండి. దాన్ని బట్టి స్ట్రాంగ్ ఫస్ట్ ఇంప్రెషన్ అనేది ఉంటది కాబట్టి, ఆ ఫస్ట్ ఇంప్రెషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి అనంటే, మీ మీద అంటే అది మంచిగా గుడ్ ఇంప్రెషన్ ఉండాలి అనంటే ప్రొఫెషనల్ అటైర్‌లో కరెక్ట్ డ్రెస్ కోడ్‌తో మీరు వెళ్ళాలి. అండ్ రిఫ్లెక్ట్స్ డిసిప్లిన్ అండ్ ప్రొఫెషనలిజం. ఆ ప్రొఫెషనలిజం కనపడాలనమాట. ఎస్పెషల్లీ ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది బీటెక్ కాబట్టి టెక్నికల్ స్టూడెంట్స్ ఏదైతే చదువుకుంటున్నారో వాళ్ళు దాంట్లో ఆ ప్రొఫెషనలిజం కనపడాలి కాబట్టి మొత్తం ఆ ప్రొఫెషనల్ అటైర్‌కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఇక డ్రెస్ కోడ్ విషయానికొస్తే బాయ్స్ విషయంలో లైట్ ఫార్మల్ షర్ట్, డార్క్ ట్రౌజర్స్, ఫార్మల్ షూస్, గ్రూమ్డ్ అపియరెన్స్. దానికి సంబంధించి ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ ఇక్కడ మనం చెప్పడం జరిగింది. ఫస్ట్ హెయిర్ విషయానికొస్తే కీప్ నీట్, షార్ట్ అండ్ ప్రిఫరబుల్లీ అదేంటంటే ఒక డిఫరెంట్ వేలో కాకుండా అంటే ఇప్పుడేదో డిఫరెంట్ హెయిర్ స్టైల్స్ ఫాలో అవుతూ ఉంటారు కదా! అలాంటివి గాకుండా నార్మల్ హెయిర్ కట్ ప్రిఫరబుల్ అనమాట. అండ్ ఇంకా మిగిలిన షర్ట్ అండ్ ట్రౌజర్స్ గురించి ఇప్పుడు మనం అనుకున్నాం గదా! లైట్ కలర్ షర్ట్ అయితే మనకి ప్రిఫరబుల్. ప్లస్ ఇంకొకటేంటంటే కాలర్ ఉండాలండి. షర్ట్‌కి కాలర్ ఉండాలి. కాలర్‌లెస్ అంటే ఈ నెక్ టీ షర్ట్స్ టైపు టీ షర్ట్స్ గానీ, లేకపోతే కాలర్‌లెస్ షర్ట్స్ గానీ ప్రిఫరబుల్ కాదు. కాలర్ ఉండాలి. అండ్ ఆహ్, ప్యాంట్ గూడా అంటే ట్రౌజర్స్ కూడా నీట్‌గా ఫార్మల్ ట్రౌజర్స్ ఉండాలనమాట.
ఇది షర్ట్ లైట్ కలర్ ఉండాలి, ట్రౌజర్స్ డార్క్ కలర్ ఉండాలి, షూస్ కూడా ఫార్మల్ షూసే మీరు తీసుకోవాలి. అండ్ ప్రిఫరబుల్లీ జీన్స్ని అవాయిడ్ చేయటం మంచిది. డ్రెస్ కోడ్ గర్ల్స్కి వచ్చేసరికి ఫార్మల్ వేర్ అంటే సల్వార్ సూట్ లైక్ అలా ఫార్మల్ డ్రెస్ ఏదైనా సరే ఓకే. అండ్ హెయిర్ స్టైల్ నీట్గా ఉండాలి. యాక్సెసరీస్ ఏమైనా మినిమం యాక్సెసరీస్ ఉంటే మంచిదన్నమాట. గ్రూమింగ్ చెక్ లిస్ట్‌లో క్లీన్ హెయిర్, ట్రిమ్డ్ నెయిల్స్, నో స్ట్రాంగ్ పెర్ఫ్యూమ్స్. అంటే పెర్ఫ్యూమ్స్ మీరు విపరీతంగా పెర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తే గనక అక్కడ వాళ్ళని బాగా ఇబ్బంది పెట్టే రకంగా ఉండకూడదనమాట. అది కూడా చూసుకోవాలి. ఇక ఇంటర్వ్యూ ఎటికెట్స్ ఏంటంటే 3 రకాలుగా చెప్పుకోవచ్చు. బిఫోరు, డ్యూరింగు, ఆఫ్టర్ అనమాట. ఫస్ట్ బిఫోర్ చూద్దాం. ఎప్పుడైనా సరే ఇంటర్వ్యూకి వెళ్ళే ముందు మనం ఆ కంపెనీ గురించి కొంచెం రీసెర్చ్ చేయాలి. అంటే అట్‌లీస్ట్ కొంచెం తెలుసుకోవాలి. అంటే కంపెనీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది? ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? లేకపోతే ఇంకేమైనా కంపెనీ లిస్టెడ్ కంపెనీస్‌లో ఉందా? అంటే స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ అయిందా? ఒకవేళ లిస్ట్ అయ్యి ఉంటే వాటిలి పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది? పాస్ట్ ఇయర్స్ ఆఫ్ ఎన్ని ఇయర్స్ నుంచి ఎలా ఉంది అనేది ఒక పెర్ఫార్మెన్స్. ఒకవేళ లిస్ట్ కాకపోతే రెడీ టు లిస్ట్ అనే దాంట్లో ఉందా? అండ్ ఎంప్లాయీస్ స్ట్రెంత్ ఎంత? వాళ్ళు ఇంకా ఇంకేమైనా కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీస్ కింద ఏమైనా చేస్తున్నారా? అండ్ వాళ్ళు తీసుకునే దాంట్లో ఏ రోల్స్ ఎక్కువగా తీసుకుంటున్నారు? ఎప్పుడు ఎస్టాబ్లిష్ చేశారు? ఎన్ని కంట్రీస్‌లో ఉంది? అండ్ అలాగా మొత్తం అంతా కూడా లొకేషన్స్ ఏ లొకేషన్స్‌లో ఉంది? వీటిలన్నిటి మీద కూడా మనం తెలుసుకుంటే చాలా మంచిదనమాట. తర్వాత రెజ్యూమ్ రివ్యూ అంటే ఏంటంటే మీరు ఏదైతే రెజ్యూమ్ మనం అనుకున్నాం కదా! జాబ్ డిస్క్రిప్షన్ బేస్ చేసుకొని మనం కంపెనీ టు కంపెనీ రెజ్యూమ్ మారుస్తున్నాం కాబట్టి మీరు ఏ కంపెనీకైతే ఇంటర్వ్యూకెళ్తున్నారో దానికి తగ్గట్లుగా రెజ్యూమ్ ఆల్రెడీ ప్రిపేర్ చేశారు కాబట్టి, ఆ రెజ్యూమే మీద మీరు క్లియర్‌గా రివ్యూ చేసుకోవాలి. అంటే ఆ రెజ్యూమే చూసి వాళ్ళు క్వెషన్ చేస్తే మనం తడబడేలాగా ఉండకూడదు. అంటే రెజ్యూమే అనేది మన గురించి మనం వాళ్ళ ముందు రిప్రజెంటేషన్ ఇచ్చే ఒక పేపర్ కాబట్టి, అందులో ఉన్న కంటెంట్‌ని మనమే తడబడితే ఏంటంటే, దాంట్లో మనం ఫాల్స్ ఏమైనా పెట్టామేమో అనే దాంట్లో వాళ్ళకి డౌట్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, అది ఒకటి కొంచెం రెజ్యూమేని జాగ్రత్తగా రివ్యూ చేసుకొని వెళ్ళాలి వెళ్ళే ముందు. అండ్ ఏదైతే ఇంటర్వ్యూ లొకేషన్ ఉందో దానికి ఎర్లీగానే రీచ్ అవ్వాలన్నమాట. ఇంటర్వ్యూ ఎటికెట్స్ డ్యూరింగ్ అంటే ఇప్పుడు బిఫోర్ వెళ్ళే ముందు ఏంటి పరిస్థితి అన్నాం. డ్యూరింగ్ జరిగేటప్పుడు ఏంటి అనేది. వన్స్ మీరు లోపలికి ఎంటర్ అయ్యేటప్పుడే ప్రాపర్‌గా గ్రీట్ చేయాలి. అంటే వాళ్ళ పర్మిషన్‌తో లోపలికి వెళ్ళాలి. వాళ్ళ పర్మిషన్‌తో చైర్‌లో కూర్చోవాలి. అంతేగాని వెళ్లి అక్కడ చైర్ ఉందనుకోండి కూర్చోవటం గానీ, లేకపోతే వాళ్ళు చెప్పకుండా చేయటం గానీ అలా చేయకూడదు. అంటే ఓవర్‌గా కూడా రియాక్ట్ అవ్వకూడదు. అలా అని చెప్పేసి మరీ యారగెన్సీ కూడా ఉండకూడదనమాట. ప్రాపర్ గ్రీటింగ్ ఉండాలి. అండ్ కాన్ఫిడెంట్ పోస్చర్ ఉండాలి. ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు గానీ కాన్ఫిడెంట్‌గా ఉండాలి. ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అంటే 1 ఆర్ మోర్ ఇంటర్వ్యూస్ ఉన్నప్పుడు అందరిని కవర్ చేస్తూ ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేయాలి. అంటే అటు ఇటు దిక్కులు చూడటం గానీ, ఆలోచించుకుంటూ ఆకాశంలోకి చూసి ఆలోచించుకోవటం గానీ, అట్లా కాకుండా ఎంతసేపు ఏంటంటే ఇంటర్వ్యూవర్‌తో ఐ కాంటాక్ట్ మెయింటైన్ చేస్తే దట్ షోస్ యువర్ కాన్ఫిడెన్స్ అనమాట. అది కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఇంటర్వ్యూ ఎటికెట్స్ ఆఫ్టర్ ఏంటంటే ఇక వన్స్ ఇంటర్వ్యూ మొత్తం కంప్లీట్ అయిపోయిందనుకోండి. ఒక్కసారి థాంక్ ద ఇంటర్వ్యూయర్ అంటే వాళ్ళకి థాంక్స్ చెప్పండి. అండ్ పొలైట్‌గా బయటికి వచ్చేసేయండి. దాని తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్‌లో వాళ్ళు బాగా గమనించేదేంటంటే స్పీక్ క్లియర్‌లీ. ఏదైనా చెప్పేటప్పుడు కొంచెం మరీ గట్టిగా అరవకూడదు. అలా అని చెప్పి నోట్లో మాట్లాడుకున్నట్లుగా కూడా ఉండకూడదు. క్లారిటీగా ఉండాలి. మీరు ఏది మాట్లాడుతున్నారో వాళ్ళకి క్లియర్‌గా ఒక్కసారిగా అర్థమయ్యేలాగా ఉండాలి. నంబర్ ఆఫ్ టైమ్స్ మీరు చెప్పింది ఏంటి అనేది వాళ్ళు పార్డన్ అని చెప్పేసి అడిగేలాగా ఉండకూడదు. ఒకసారి మనం చెప్తే వాళ్ళకి క్లియర్‌గా ఉండేలాగా ఉండాలి. అలా అని చెప్పి గట్టిగా అరిసి రూమ్ అంతా దద్దరిల్లిపోయే రేంజ్‌లో అరవటం కూడా కరెక్ట్ కాదనమాట. క్లియర్‌గా మాట్లాడగలిగితే బావుంటుంది. బీ హానెస్ట్ అంటే ఉన్నంతలో నిజాయితీగా మనం కొన్ని ఆన్సర్స్ చెప్తే అంటే కొన్ని విషయాల్లో కొంచెం మనం ఏంటంటే ఏదన్నా మీరు దాన్ని ఎగ్జాగరేట్ చేసి చెప్పాలనే విషయం వస్తే చెప్తారు. ఇంటర్వ్యూస్‌లో కొన్ని అవి సర్వసాధారణంగా జరిగాయే. కానీ మరీ విపరీతమైన అబద్ధాలు చెప్పారనుకోండి, అది కూడా అది ఒక నెగెటివ్ ఇంపాక్ట్ పడతదనమాట. అండ్ ఆన్సర్ చెప్పేటప్పుడు ఎప్పుడైనా సరే ఆలోచించండి. థింక్ బిఫోర్ ఆన్సరింగ్. అంటే ఏంటంటే జనరల్‌గా ఇంటర్వ్యూస్‌లో జరిగేదేంటంటే వెళ్ళంగానే మీ సెల్ఫ్ డీటెయిల్స్ చెప్పమంటారు. సెల్ఫ్ డీటెయిల్స్ ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి ఎళ్తారు కాబట్టి వాళ్ళనేదో తడుముకోకుండా అప్పచెప్పినట్టుగా
ఒక 30 సెకండ్సో, 60 సెకండ్స్‌లోనో విపరీతమైన స్పీడ్‌తో చెప్పేస్తారు. తర్వాత వెంటనే వాళ్ళేదో 2 టెక్నికల్ క్వెషన్స్ అడుగుతారు, లేదా మీ సబ్జెక్ట్ రిలేటెడ్ క్వెషన్స్ అడుగుతారనుకోండి, అక్కడ మళ్ళీ వెంటనే స్లో అయిపోతారు. అందుకనే తెలివిగా ఏంటంటే మీరేం చేయాలంటే, మీ వాట్ ఈస్ యువర్ నేమ్ అన్నప్పుడు కూడా కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ అంటే అలా అని చెప్పి మరీ లాగింగ్ వాట్ ఈస్ యువర్ నేమ్ అంటే ఎక్కువ సేపు ఆలోచిస్తే ఇదేంటి క్యాండిడేట్ కరెక్టా క్యాండిడేట్ రాలేదా అనే డౌట్ వస్తుంది. అలా అని కాదు. ఇక్కడ ఉద్దేశ్యం ఏంటంటే ఓకే. క్వెషన్ అడగగానే వెంటనే రష్‌గా ఆన్సర్ చెప్పినట్టుగా కాకుండా జస్ట్ వెరీ ఫ్యూ సెకండ్స్ టైమ్ గ్యాప్ తీసుకొని ఆన్సర్ చెప్తూ ఉంటే ఏమవుతుంది అనంటే తర్వాత అడగబోయే క్వెషన్స్‌కి కూడా మీరు అదే టైమ్ గ్యాప్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఒక ప్రొఫెషనలిజం అనేది కనపడుతదనమాట. కామన్ ఇంటర్వ్యూ క్వెషన్స్ ఏంటంటే జనరల్‌గా వెళ్ళగానే టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ డీటెయిల్స్. అది బాగా ప్రిపేర్ అవ్వాలి. కంపెనీ టు కంపెనీ వేరీ అవుతున్నా కూడా బాగా ఎక్కువ సార్లు ప్రిపేర్ అవ్వాలి. అండ్ ఏదో అప్పచెప్పినట్టుగా కాకుండా క్యాజువల్‌గా మనం మాట్లాడుకునేటప్పుడు ఎలాగైతే మాట్లాడతామో ఆటిలిని బేస్‌గానే చెప్పాలనమాట. అండ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఆల్రెడీ ఓన్లీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ ఎలా చెప్పాలనే దాని మీద ఒక వీడియో చేసాం చూడండి. ఆ స్ట్రెంగ్త్స్ ఎలా చెప్పాలి, వీక్‌నెస్ ఎలా చెప్పాలి అనేది చూడండి. తర్వాత వై షుడ్ వి హైర్ యూ ఇవి ఈ 3 కూడా జనరల్‌గా కామన్ ఎంట్రీ క్వెషన్స్ మనకి ఎప్పుడు కూడా వచ్చేవన్నమాట. మాక్ ఇంటర్వ్యూస్‌కి రోల్ ప్లే ఎలాగనంటే ఇంకా మీరు బిఫోర్ గోయింగ్ టు ఇంటర్వ్యూ ఆల్రెడీ మీ ఫ్రెండ్స్‌తో అండ్ ఫ్యాకల్టీతో కనుక మీరు ప్రాక్టీస్ చేసుకోగలిగితే ఇంటర్వ్యూయర్‌ని గనక ఫ్యాకల్టీగా ఉంచితే క్యాండిడేట్ ఏంటంటే స్టూడెంట్ ఉంటారు. అబ్జర్వర్ ఎవరు ఉంటారంటే పీర్ అంటే మీ ఫ్రెండ్స్ ఉంటారనమాట. అలాగా కూడా ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా మీకు హెల్ప్ అవుతదనమాట. మాక్ ఇంటర్వ్యూ ఎవాల్యుయేషన్‌లో ఏమేమి చూస్తారు అనేది అంటే జనరల్‌గా ఇంటర్వ్యూలో ఎవాల్యుయేషన్‌లో ఏం చూస్తారు? కమ్యూనికేషన్. ఎంత స్ట్రాంగ్ కమ్యూనికేషన్ ఉంది అనేది చూస్తారు. అండ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా ఉన్నాయనేది చూస్తారు. మన బాడీ లాంగ్వేజ్ ఎలా ఉందో చూస్తారు. బాడీ లాంగ్వేజ్ అంటే మరీ అతి వినయంగా ఉన్నట్లుగా ఉండకూడదు. ఏదో ఇదిగా అలా అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్‌గా కూడా ఉండకూడదు. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్ మాత్రమే మెయింటైన్ చేయాలి. ఆ బాడీ లాంగ్వేజ్‌లో కనపడాలి. కంటెంట్‌లో యాక్యురసీ ఉండాలి. అంటే మిమ్మల్ని ఒక క్వెషన్ అడిగినప్పుడు ఆ క్వెషన్‌కి క్లియర్‌గా, కన్సైజ్‌గా ఆన్సర్ చెప్పేటట్లుగా ఉండాలి గానీ, దాని మీద ఏదో మీరు పారాగ్రాఫ్‌లు ఏదో 10 మార్క్స్ క్వెషన్స్, ఎస్సే క్వెషన్స్‌కి ఆన్సర్ చేసినట్టుగా కాకుండా, దానికి ఏదైతే కంటెంట్ అడిగారో డైరెక్ట్‌గా, సూటిగా ఆ క్వెషన్‌కి ఆన్సర్ చేసేటట్లుగా ఉండాలి. యాక్యురేట్‌గా ఉండాలి. వన్స్ మీకు తెలిస్తే. ఒకవేళ తెలియలేదనుకోండి, తెలియకపోతే కొంచెం సేపు మీరు ఆలోచించి గుర్తు చేసుకోగలిగితే ఓకే. రాట్లేదంటే అది మనకి ఆన్సర్ తెలీదు అనే విషయాన్ని కూడా ఒక పొలైట్ మేనర్‌లో చెప్పగలగాలి. అది ఒకటి బాగా ఇంపార్టెంట్. ఇక కామన్ మిస్టేక్స్ ఏంటంటే పూర్ ప్రిపరేషన్. అంటే మనం ఎప్పుడు ఉంది అనేది ఇంటర్వ్యూ ఎప్పుడుందంటే రేపు ఇంటర్వ్యూ అనంగా ఇవాళ నైట్ ఏదో రెజ్యూమ్ ప్రిపేర్ చేసుకొని హడావుడిగా వెళ్ళడం గానీ, లేకపోతే కంపెనీ గురించి ఏమీ తెలుసుకోకుండా వెళ్ళడం గానీ, లేకపోతే ఏవైతే కంపెనీకి స్కిల్స్ కావాలని జాబ్ డిస్క్రిప్షన్‌లు ఇచ్చారో ఆటిల గురించి ఏమీ చూసుకోకుండా వెళ్ళటం. డైరెక్ట్ అటాక్ చేసేద్దాం. అంటే బీటెక్‌లో జనరల్‌గా అందరికీ అలవాటేంటంటే వన్ డే బ్యాటింగ్ అంటారు మీరందరూ. ఎగ్జామ్స్ రాసేటప్పుడు ముందు రోజు నైట్ చదివేసి ఏదో రాసేసి మార్కులు తెచ్చుకోవటం ఇదంతా కూడా ఎక్కువ శాతం మందికి అందరికని కాదు. ఎక్కువ శాతం మందికి అలా అలవాటయిపోతుంది గాబట్టి, అలాంటి అలవాట్లు ఇంటర్వ్యూలో పనిచేయవు. కొంచెం జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాలి. ఆ పూర్ ప్రిపరేషన్ అనేది కరెక్ట్ కాదు. అండ్ క్యాజువల్ యాటిట్యూడ్‌గా ఉండటం కూడా కరెక్ట్ కాదు. అంటే ఏదో జనరల్‌గా ఇస్తే ఇవ్వు జాబు లేకపోతే లేదన్నట్లుగా కూడా ఉండకూడదు. ఎందుకనంటే మనం జాబ్ అడగడానికెళ్ళాం వాళ్ళ దగ్గరికి. ఆళ్ళ దగ్గర నుంచి వాళ్ళు ఇస్తే జాబ్‌లో జాయిన్ అవ్వడం కోసం ఎళ్ళాం గాబట్టి ఆ రిక్వెస్ట్. అలా అని జెప్పేసి మరీ ఏదో కింది స్థాయికెళ్ళిపోయి మాట్లాడాల్సినంత అవసరం కూడా లేదు. ఎస్పెషల్లీ సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో అది కూడా అసలు ప్రిఫర్ చేయరు. అంటే మరీ దిగజారిపోయి అడిగినట్లుగా అడిగినా కూడా వాళ్ళు ఇవ్వరనమాట. అలా అని జెప్పేసి మనమేదో ఓవర్ కాన్ఫిడెన్స్ చూపించినా కూడా ఇవ్వరు. అంటే అది మరీ ఎక్కువగా గాకుండా, మరీ దిగజారిపోయి కాకుండా, ఒక కామన్‌గా, క్యాజువల్‌గా ఉండేటట్లుగా కాకుండా, కొంచెం ఆ యాటిట్యూడ్‌లో విషయంలో ఏంటంటే, ఓకే. పొలైట్ మేనర్ కనపడింది అనేది ఉండాలనమాట. అంటే మన ప్రవర్తన యాటిట్యూడ్ అంటే ఇక్కడేంటంటే, యాటిట్యూడ్ అనంగానే అందరూ అదేదో ఒక బ్యాడ్ ఇంప్రెషన్ ఉంది. యాటిట్యూడ్ అనే దానికి గుడ్ యాటిట్యూడ్, బ్యాడ్ యాటిట్యూడ్ రెండిటికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. గుడ్, బ్యాడ్ 2 ఉన్నాయి యాటిట్యూడ్‌లో. యాటిట్యూడ్ అంటే మీరు ప్రవర్తించే తీరు అంటే అంతే. అదేంటనంటే యారగెన్సీ కనపడకూడదు. ఏదో జాబ్ నువ్వు కాకపోతే ఇంక వేరే వాళ్ళు ఇస్తారన్నట్లుగా కనపడకూడదు.
క్యాజువల్‌గా ఉన్నట్లుగా ఉండకూడదు. అది కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. ఫేక్ ఇన్ఫర్మేషన్ అనేది ఏది కూడా మీరు ప్రొడ్యూస్ చేయకూడదు. అది చాలా తప్పు. ఫేక్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మూలంగా ఏమవుతుంది అనంటే, మీరు ఇంటర్వ్యూలో త్రూ అయినా కూడా రేపొద్దున జాబ్‌లో జాయిన్ అయిన తర్వాత చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సొస్తుంది. కాబట్టి అవాయిడ్ చేయండి. ఫేక్ ఇన్ఫర్మేషన్ పెట్టడం అనేది అవాయిడ్ చేయండి. తర్వాత ఫైనల్‌గా ఇక టిప్స్ ఏంటంటే, స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్. ఫస్ట్ స్టార్టింగ్ సైడ్‌లో మనం అనుకున్నట్లుగా స్కిల్స్ ప్లస్ యాటిట్యూడ్ అనేది సక్సెస్ వస్తుంది. ప్రాక్టీస్ రెగ్యులర్‌లీ. అంటే మీరు రెగ్యులర్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే, మీరు ఏదైతే జాబ్‌కి అపేర్ అవ్వాలనుకుంటున్నారో, సపోజ్ ఇప్పుడు పైథాన్ బేస్డ్‌గా ఎళ్ళాలనుకుంటున్నారండి. పైథాన్‌లో స్ట్రాంగ్ అవ్వాలి. జావా బేస్డ్‌గా ఎళ్ళాలంటే జావాలో స్ట్రాంగ్ అవ్వాలి. లేదా ఫుల్ స్టాక్ డెవలప్‌మెంట్ అంటే దాంట్లో స్ట్రాంగ్‌గా ఉండాలి. లేదు కోర్ బ్రాంచెస్ వాళ్ళు ఉన్నారంటే వాళ్ళ సబ్జెక్ట్స్‌లో వాళ్ళు స్ట్రాంగ్ నాలెడ్జ్ ఉండాలి. ఇంటర్వ్యూలో అడిగితే దాన్ని క్లియర్‌గా వాళ్ళని ఎక్స్‌ప్లెయిన్ చేయగలిగితే ఎయిదర్ సాఫ్ట్‌వేర్ ఆర్ కోర్ జాబ్స్ అండి. అంటే ఏ జాబ్ అయినా సరే, మీరు కొంచెం నాలెడ్జ్ బేస్డ్‌గా గనక వెళ్తే ఆటోమేటిక్‌గా మీకేంటంటే ఆహ్, దాంట్లో ఉండే గుర్తింపు ఉంటది. అలాగే సాలరీ విషయంలో గ్రోత్ కూడా అలాగే ఉంటదనమాట. సో, ప్రాక్టీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. స్టే కాన్ఫిడెంట్ అనమాట. కాన్ఫిడెన్స్‌గా ఉండాలి. చెప్పాను కదా! ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. అలాగని లో లెవెల్ కాన్ఫిడెన్స్ కూడా ఉండకూడదు. సరిపడగా మనం కాన్ఫిడెంట్‌గా ఉండాలి. కాన్ఫిడెంట్‌గానే ఇంటర్వ్యూని అటెండ్ చేయాలనమాట. ఓకే. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్. మనకి దీనికి సంబంధించి ఏంటంటే, ఈ రెజ్యూమే ఓన్లీ రెజ్యూమే ప్రిపరేషన్ అండ్ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెసెస్ సంబంధించిన వీడియోస్‌కి సంబంధించిన లింక్స్ కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాం. ఓకే. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్.